ఇదిగోండి చూసారా, చక్కగా ఉగాది పండగకి చక్కగా ఈ చట్నీ చేసుకోవాలి. ఇన్ని రకాలు చూసారు కదా, కొబ్బరి చిప్ప, బెల్లం, చింతపండు, ఇదిగోండి ఈ ఏపుడు పప్పు, ఇదిగోండి ఏపు చూసారా, ద్రాక్ష, మామిడికాయ, అరటిపళ్ళు చూసారు కదా. చక్కగా ఇవన్నీ చక్కగా వేసుకొని, చక్కగా చింతపండు కూడా నానబెట్టి, అన్ని రకాల పంచదార కూడా వేసుకోవాలండి, తేనె వేసుకోవాలి. అన్నీ షడ్రుసులు అన్నీ కలుస్తాయండి ఇందులో. తెలుసండి, ఉగాది పచ్చడికి షడ్రుసులు అన్నీ కలుస్తాయి. చక్కగా ఇవన్నీ పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి మనం కూడా స్వీకరించాలి అప్పుడు. ఓకే, మీకు పచ్చడి ఎలా చేయాలో కూడా మీకు అన్నీ వివరించి నేను చెప్తాను. ఓకే, ఇదిగోండి మీకు ఉగాదికి పచ్చడి చేసుకోవాలి కదా. మనం అన్ని రకాలు షడ్రుచులు వేసుకొని ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలి ఏంటి అదన్నీ మీకు వివరించి నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఇదిగోండి వేప పువ్వు వేస్తున్నాను. చక్కగా ముందల వేప పువ్వు వేసేసుకోవాలి. శుభ్రంగా బాగు చేసి ఈ రకంగా చక్కగా వేసేసాను. ఇది చూశారు కదా. తర్వాత ఇదిగోండి బెల్లం వేయాలి. బెల్లం వేసాం కదా. ఇదిగోండి పంచదార వేయాలి. అన్ని రుచులు కలవాలండి, అన్ని షడ్రుసులన్నీ చక్కగా కలవాలి. కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేయాలి. చూసారా, అసలైంది ఏంటనుకుంటున్నారు? మామిడికాయ ముక్కలు చూసారా, కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు చూసారు కదా. ఆ విధంగా చక్కగా వేసుకోవాలి. ఇవ్వండి ఇవి కూడా వేసుకోవాలి. ద్రాక్ష చేదు అనుకోకూడదండి, మనం ఉట్టప్పుడు కూడా చేసుకొని తినాలి. ఇవి చూసారుగా, ఇవన్నీ చక్కగా ఇదిగోండి ఏపుడు పుట్నాల పప్పు అనమాట. మనం పుట్నాల పప్పు కూడా వేసుకుంటారు దీంట్లో. పుట్నాల పప్పు వేసాం కదండి. ఇప్పుడు ఇదిగోండి అరటిపళ్ళు కూడా వేసేస్తున్నాను. అరటిపళ్ళు కూడా వేసాను చూసారుగా. ఇదిగోండి తేనె, హనీ అనమాట. తేనె కూడా కలవాలి. అన్ని షడ్రుసులన్నీ కలవాలి కదండి. ఈ సంవత్సరం అంటే ఏంటి మరి, చక్కగా ఎంతో సందడైన పండగ అండి. ఇదిగోండి సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నా. ఇప్పుడు ఇదిగోండి చింతపండు పులుసు తీసుంచాను. ఓకే, పోసేస్తున్నాను. ఇదిగోండి అది చూసారుగా. ఇప్పుడు చక్కగా ఈ రకంగా మనం కచ్చాబిచ్చాగా ఇలాగా పచ్చడి చేసుకోవాలి. అన్ని రకాలు మనం వేసాం కదా, అంటే మీకు కూడా తెలియని వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి పచ్చడి అనేసి మీరు ఏదవుతారేమో. ఇదిగోండి నేను చేసి చక్కగా చూపిస్తున్నాను కదా. పులుపు, తీపి అన్ని రకాలు, లైట్గా ఉప్పు వేసాను కదండి. అన్ని రకాలు పులుపు అంటే మామిడికాయ, ఈ ద్రాక్ష, పంచదార వేసాము, బెల్లం వేసాము, పుట్నాల పప్పు వేసాము, అన్ని రకాలు కలిసినాయండి చక్కగా. చూసారుగా ఈ విధంగా, చూసారు కదండి. ఈ రకంగా చక్కగా చేశాను. మీరు కూడా ఇదే రకంగా చేసుకోండి. నేను అన్నీ మీకు వివరించి నేను ఏమేమి వేస్తున్నాను ఏంటి కూడా చక్కగా చూపించాను. యాప్ పువ్వు కూడా వేసుకున్నాము. చక్కగా ఈ రకంగా తినాలి. స్పూన్ తేలా చక్కగా నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఈ రకంగా చక్కగా ఇవ్వండి. చూసారుగా ద్రాక్ష పళ్ళు కూడా వేసుకోవాలి. వేస్తానండి నేను. అది మళ్ళీ నేను మీకు రేపు చూపిస్తాను. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అన్నీ వివరించి మీకు చక్కగా చూపిస్తాను. కాకపోతే మీ గురించి నేను ఇప్పుడు ఈ పచ్చడి చేయాల్సి వచ్చిందనమాట. మీరు తెలియని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, చక్కగా చేసుకొని ఈ రకంగా చేసి అన్ని రకాలు షడ్రుసులు అన్నీ కలుపుకొని చక్కగా ఇది చేసుకొని మీరు నైవేద్యం పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. అందువల్ల నేను చేసి చూపించాను అనమాట మీకు. ఓకే, ఇదే ప్రకారంగా చక్కగా చేసుకోండి. మీరు కూడా అన్నీ వేసేసాను. ఓకే, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. చక్కగా చేసుకోండి ఉగాది.
మీ అందరి గురించి నేను, పిల్లలకు తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, మీ అందరి గురించి నేను చక్కగా పచ్చడి చేసి అన్నీ వివరించి మీకు చూపించాను. వీడియో చూడండి, చక్కగా చూసి అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. ఓకే, ఇవన్నీ షడ్రుచులన్నీ చక్కగా కలుస్తాయి. త్వరగా రేపొద్దున తెముల్చుకొని చక్కగా చేసుకొని పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు అవి సమర్పించుకొని వేప పువ్వు పచ్చడి ముందల ముఖ్యం కదండి. వేప పువ్వు పచ్చడి ఎందుకంటే మనం అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉండాలండి. ఎందుకంటే వేప పువ్వు పూసే కాలంలో చక్కగా మనం ఇది తింటే కడుపులో నులుపురుగులు కానీ అలాంటివి ఏముండదు. పిల్లలు తినొచ్చు, మీరు తినొచ్చు. ఎందుకంటే అన్ని షడ్రుచులు కలుస్తాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మనం చేసుకుంటూనే ఉంది. అలాగా ఇప్పుడు నేను ఎలా చేశాను, అన్ని రకాలు వేసి అదే ప్రకారంగా మీరు కూడా చూసి చేసుకోండి చక్కగా. ఎంత బాగుంటుందో. ఇప్పుడు పండగ వచ్చిందనే కాదు, ఉట్టప్పుడు కూడా పిల్లలు చేసుకోవచ్చు, పెద్దలో తినొచ్చు. ఎందుకంటే నులుపురుగు చచ్చిపోద్ది అన్నమాట, కడుపుకు చాలా మంచిది. ఏమండి, షడ్రుచులన్నీ కలిసినాయి చక్కగా వేప పువ్వు పచ్చట్లోను. మీకు అన్నీ వివరించి నేను చూపించాను. అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. ఓకే, ఎందుకంటే పెందలకాడే చక్కగా చేసుకొని పంచాంగం వినండి చక్కగా. ఇగోండి, చూశారు కదా, దానికి సంబంధించిన విషయం ఇగోండి అన్నీ. బెల్లం, చింతపండు, కొబ్బరికాయ, ఈ కొబ్బరి చిప్ప, ఇగోండి అరటిపళ్ళు, మామిడికాయ, ద్రాక్ష పళ్ళు చూడండి. ఇవిగోండి ఇవన్నీ ఆల్రెడీ ఇందాక నేను పచ్చడి చూపించాను కదా, చూపిస్తా. ఇదిగోండి వేప పువ్వు చూశారు కదా చక్కగా. ద్రాక్ష పళ్ళు అన్నీ షడ్రుచులన్నీ చక్కగా కలిసినాయి. తేనె మొత్తం అన్నీ చక్కగా, పంచదార అన్నీ వేయాలండి. సాల్ట్ కొంచెం మీకు ఎందుకు నేను చెప్పక్కర్లా, అన్నీ వివరించి నేను చూపించాను. అదే ప్రకారంగా చక్కగా ఇది చేసుకోండి మీరు కూడా. ఓకే, ఇదిగోండి పచ్చడి చేశాను కదా, ఇది ఇవ్వండి చూసారా. ద్రాక్ష పళ్ళు కూడా వేసాను, చూశారు కదా. పులుపు, తీపి చక్కగా అన్నీ మనం చేసుకుంటూనే ఉందండి చక్కగా. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓకే, ఈ రకంగా చేసుకోండి. పెందలకాడే చక్కగా టీవీ ముందర కూర్చొని పంచాంగం చెప్తారు, అవన్నీ చక్కగా వినండి మీరు. ఓకే, ఇది చక్కగా వసంత ఋతువు, కోయిలు, సరాగాలు, చాలా ప్రశాంతమైన చక్కగా వాతావరణం. ఎప్పుడు ఇదే కాలంలో వస్తుంది కదండి. మామిడి చిగురు ఏంటి, మామిడి పూత ఏంటి, మామిడి కాయలు ఏంటి, చాలా ఇదిగా ఉంటుందండి చూస్తానికి మనం. ఓకే, చేసి అన్నీ మీకు చూపించాను కదా. ఓకే, బాగుంది పచ్చడి. అది మీరు కూడా ఈ రకంగానే చేసుకోండి. అందరికీ సంవత్సరాది శుభాకాంక్షలు. ఓకే, తప్పనిసరిగా చేసుకోండి. మీ మూలంగానే నేను ఇలాగా చేశానన్నమాట, చేసుకుంటారని ఈ పచ్చడి. అది చూశారు కదా. ఇదిగో అరటికాయ కూడా చాలా బాగుందండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.